what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more festive vlog. So, మీకు టైటిల్ చూసి అర్థమైంటుంది కదా ఇది ఏం వ్లాగ్ అని చెప్పేసి. ఎస్, రేపే శ్రీరామ్ నవమి. ఇప్పుడు నైట్ అయింది టైం. ఈరోజు పక్కా వర్కౌట్ మిస్ అవుతుంది అనుకున్నాను, కానీ థ్యాంక్ఫుల్లీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఇల్లంతా కొంచెం పని ఉండింది కదా, ఈరోజు ఓపిక తెచ్చుకొని వర్కౌట్ కూడా చేసేసిన అనమాట సక్సెస్ఫుల్గా. అంటే హెవీగా చేయలేదు, బికాజ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 1 వీక్ గ్యాప్ పడిందా, ఆ ఎనర్జీ అనేది కొంచెం తగ్గిపోయింది అనమాట. బట్ ఐ డిడ్ డీసెంట్ అండ్ హెయిర్ స్టైల్ కూడా ఏదో కొత్తగా ట్రై చేసినా అండి, బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ముందర ఇట్లా తోకలు తీయాలంటే ఎందుకు లేదు, జిమ్లో అడ్డం వస్తుందని తీయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య షార్ట్ వీడియోస్ కావచ్చు, మొన్న ఒకటి శారీ వీడియో పోస్ట్ చేశాను అనమాట, దాంట్లో హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ట్యూటోరియల్ చేయండి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను హెయిర్ స్టైల్స్ వేసుకోవడంలో చాలా 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 వీక్. నేనే వేరే వాళ్ళ వీడియోస్ చూసి వేసుకుంటూ ఉంటాను. బట్ ముందుదైతే ఇంతకు ముందు ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు అట్లా ట్రై చేసేదాన్ని. దిస్ వన్ ఈస్ ఫెయిర్లీ న్యూ అండి. ఓకేనా, జిమ్ హెయిర్ స్టైల్స్ అని కొడితే వచ్చింది ఇది. సో యా, చూపిస్తాను పక్కా షార్ట్ వీడియోస్లో, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇప్పుడు స్నానం కూడా చేయాలి గైజ్. నాకు అస్సలు ఓపిక లేదు, బట్ ఐ కాంట్ బీ నాస్టీ. అలాగే పడుకోవడం కూడా ఇష్టం లేదు కాబట్టి ఐ హ్యావ్ టు గెట్ మోటివేటెడ్ టు టేక్ షవర్. అండ్ వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. మార్నింగ్ లేచిన వెంటనే పూజ ప్రశాంతంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. సో ఏంటి జుహి, శ్రీరామ్ నవమి విషెస్ చెప్పవా అనుకుంటున్నారా? రేపు కదా ఫెస్టివల్, రేపు చెప్దాము అని వెయిట్ చేశాను, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఐ గో షవర్ చేసేస్తాను అనమాట. అండ్ నాకు ఎప్పుడైతే మొత్తం స్కిన్ అంతా చాలా డ్రై అండ్ ఫ్లేకీగా అనిపిస్తోందో, ఇట్లా చూడండి, మొత్తం ఫ్లేకీగా మీకు కనిపిస్తుందో లేదో, సైడ్కి అంతా ఇట్లా పీల్ అయిపోతుంది. ఎప్పుడైతే నాకు ఇట్లా అనిపిస్తుందో బాడీ చాలా డ్రైగా ఉందని, ఐ యూజ్ దిస్ వన్. ఇది మామర్త్ విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అనమాట. సో ఇందులో మనకు విటమిన్ సి ఉంటుంది, ప్లస్ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇది సోప్ కూడా ఒక మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ లోషన్ తర్వాత మళ్ళీ సపరేట్గా అప్లై చేసుకోవాలి, లేదంటే లోషన్ పూసుకుంటే ఓపిక లేని వాళ్ళకైతే ఇది అప్రోప్రియేట్ అని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఒక్కొక్క దాంట్లో 4 వస్తాయన్నమాట. అది ఆల్రెడీ ఒకటి అయిపోయింది, మీరు చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఫ్రెష్ తీయాలి. సో ఇది చాలా బాగుంటుంది, ఈవెన్ స్మెల్ అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఈ మామాఅర్త్ సోప్లో ఏంటంటే మనకు విటమిన్ సి అనేది ఉంటుంది అనమాట. దానివల్ల స్కిన్ అంతా మంచిగా ఇల్యూమినేట్ అయినట్టుగా అనిపిస్తుంది. అండ్ లోషన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం సపరేట్గా లోషన్ లాంటిది అప్లై చేసే అవసరం కూడా ఉండదు, మంచిగా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అనమాట. అండ్ ఇది మనకు మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కూడా. సో దానివల్ల మనం ఎవ్రీడే బేసిస్లో యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో డర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ అనమాట. ఈవెన్ మీరు చూసుకున్నట్టయితే లాదర్ అంతా కూడా చాలా రిచ్గా ఉంది. ఫ్రేగ్రెన్స్ అయితే లిటరలీ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. వెరీ న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ అనే చెప్పచ్చు. అండ్ యా, ఇంకొక వేరియంట్ కూడా ఉందన్నమాట, మామాఅర్త్ ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. ఉప్టన్ ఉంటుంది అనమాట ఇందులో. సో ఎవరికైతే స్కిన్ ట్యాన్ ఉందో, స్కిన్ మంచిగా ఎక్స్ఫోలియేట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. సో నేను ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను అనమాట, డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ మామాఅర్త్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు. అది యూజ్ చేస్తే మీకు వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది. అండ్ ప్రోడక్ట్స్ అన్ని మనకు వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, నాయకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనకు మామాఅర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆఫ్లైన్ స్టోర్లో కూడా దొరుకుతాయి, ఒకసారి మీరు నియర్ బై స్టోర్లో కూడా చూడొచ్చు. అండ్ నాకు వీళ్ళ దాంట్లో నచ్చిన మంచి ఇనిషియేటివ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే వాళ్ళ దాంట్లో ఆర్డర్ ప్లేస్ చేస్తామో వాళ్ళు మన ద్వారా ఒక చెట్టును పెంచుతారనమాట. సో 2025 లోపు 1 మిలియన్ ప్లాంట్స్ని నాటాలని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, అది నాకు బాగా నచ్చింది. సో యా, ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి నేను డైరెక్ట్గా రివ్యూ చెప్పేశాను ఎలా ఉందో. డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్ గైస్. అండ్ చూద్దాం, ఇప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి త్వరగా నిద్రపోయి మార్నింగ్ కొంచెం ఫ్రెష్ మైండ్తో లేస్తా. ఫస్ట్లీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ ఇంట్లో మనది ఫస్ట్ శ్రీరామ నవమి అనమాట ఇది. సో కొంచెం నాకు ఎంత వీలైతే అంత చేద్దాము అనుకుంటున్నాను. నేను లేచి రెడీ అయ్యే లోపల మా అత్తయ్య కూడా నేను లేచినప్పుడే లేచినారు. సో కొంచెం అర్లీగా రెడీ అయిపోయినారు. నాకు సారీ కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట. సో మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టేసినారు. యాక్చువల్లీ నిన్న నైట్కే ఓలికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనమాట. సో ఈరోజు మేము కొంచెం కుకింగ్ చేస్తాము, అంటే నైవేద్యాలన్నీ మేమే ప్రిపేర్ చేస్తాం బేసిక్గా. అండ్ హౌస్ హెల్ప్ వచ్చిన తర్వాత మా ఆఫ్టర్నూన్ లంచ్కి అట్లా చేద్దాము అనుకుంటున్నాము. సో యాక్చువల్గా అత్తయ్యకి అయితే సడన్ ప్లాన్ అనమాట. అందుకే ఏంటి సారీ వేసుకోలేదు అంటారేమో, నేను ముందే చెప్తున్నా, వాళ్ళకి తెలియదు అసలు ఈరోజు ఇక్కడ ఉంటానో అని కూడా తెలియదు అనమాట. సో అది అన్ఎక్స్పెక్టెడ్లీ అట్లా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మార్నింగ్ 8:45 అట్లా అవుతా ఉందన్నమాట టైం. నేను లేచిందేం 6:30కే లేచినాను.
సో దాన్ని ఏం మిస్టేక్ లేదు. 6:30కి లేచి నేను కూర్చొని హెయిర్ వాష్ చేసి దాన్ని నిదానంగా మనం రెడీ అయ్యే లోపల కొంచెం టైం పడుతుంది. ప్లస్ కొంచెం నిదానంగా చేసుకోవచ్చు బికాజ్ నేను ఆల్రెడీ నిన్న పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసేసినాను కదా. సో ఈరోజు మనకు చేయాల్సింది ప్రసాదం ఒకటే. అండ్ రాముల వారికి ఏం పెడతాం చెప్పండి, వడపప్పు, పానకం, మజ్జిగ కొంచెం. సో చలివిడి పెట్టే వాళ్ళు అది పెట్టచ్చు, మాకు టైం ఉంటే చేస్తాము. నాకు తెలిసి దానికి కావాల్సినవన్నీ ఉన్నట్టున్నాయి, రైస్ ఫ్లోర్, బెల్లం అండ్ ఇంకేం వేస్తారు దాంట్లోకి. నేను కూడా రెసిపీస్ చూసుకోవాలండి, నాకు అసలు తెలియదు, నేను ఏదో ఎక్స్పర్ట్ లాగా చెప్పేస్తాను. అంటే మా అత్తయ్య అయితే మొత్తం అవన్నీ వడపప్పు తనే చేస్తున్నారనమాట. నేను పానకం ప్రయత్నిద్దాము అనుకుంటున్నాను. దట్ ఈస్ వెరీ ఈజీ, ఇక్కడే ఉన్నాయి కావాల్సింది. మజ్జిగ పెట్టినా కూడా చాలా చాలా మంచిది అనమాట దేవుడికి. అందుకే ఒక్కోటి ఇప్పుడు స్టార్ట్ చేస్తే డెకరేషన్ కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. రాముల వారి ప్రసాదానికి ఎప్పుడు ఎక్కువ పట్టదు. అసలు ఏది లేదు అనుకుంటే మీరు జస్ట్ బెల్లం పెట్టి బాళ్ళు పెట్టినా కూడా సరిపోతుంది. సో అలా అనమాట. సో నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ మా కుక్ వచ్చి చేయమన్నా చేస్తారు తను, బట్ మేమేంటంటే దేవుడికి పెట్టే నైవేద్యాలు ఎన్ని వీలైతే అన్ని మనం చేస్తే బెటర్ అనుకున్నాము. ఫస్ట్ అయితే ఒక 2 చేసినా చాలు. పానకం పెట్టేసి మేము ఎలాగో ముందు రోజే ఓలిగలకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంతోపాటు ఇంకా వడపప్పు కూడా పెట్టేద్దాము అనుకున్నాం అనమాట. చూస్తూనే అట్లా ఒక్కోటి యాడ్ ఆన్ అయ్యి త్వరగా అయిపోయేటివి కదండి ఇవన్నీ. సో మన చేతిలో ఉండేది మనకు టైం ఉండి కూడా మనం చేసుకోలేకపోతే ఎందుకని చెప్పేసి ఇంకా చేస్తున్నాం. దట్టు అత్తయ్య ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం ఈజీ అవుతా ఉంది నాకు. సో ఫస్ట్ అనుకునేది కూడా అదే, ఇద్దరం కలిసి ఫస్ట్ నైవేద్యాలు అనేవి చేసేసిన తర్వాత పూజ ప్రిపరేషన్ చేద్దాము అనుకున్నాము. కాకపోతే అత్తయ్య ఏంటంటే నైవేద్యం అంతా నేను ఆల్మోస్ట్ చూసుకుంటాను, నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగుతాను, నువ్వు వెళ్ళి పూజకి డెకరేషన్ చేసేసుకో అని చెప్పారనమాట. అండ్ పూలు కూడా నాకు అబ్బాయి కరెక్ట్ టైంకి తెచ్చిచ్చాడు కాబట్టి కొంచెం బెటర్ అనిపించింది. ఫస్ట్ పూలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను బికాజ్ నైవేద్యాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా పెడితే బాగుంటాయి కదా అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు కర్ణాటక స్టైల్లో వచ్చేసి కోసంబరి అంటారనమాట ఇక్కడ. సో మనం మామూలుగా తీసుకుంటే బాళ్ళలోకే ఇది కుకుంబర్ కట్ చేసి వేయడము, లేదంటే క్యారెట్స్ అన్ని గ్రేట్ చేసి వేస్తే బాగుంటుంది కదా. సో టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. క్యారెట్స్ గ్రేట్ చేసి కొంచెం సాల్ట్ వేసి అండ్ దీన్ని మళ్ళీ తిరువాత కూడా పెడతారు అనుకుంటా. దీన్ని కొద్దిసేపు అలాగే సైడ్కి పెట్టేయాలంట, సో దట్ మనకు కుకుంబర్లో ఉండే వాటర్ కొంచెం రిలీజ్ అయ్యి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అని చెప్పారు. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క స్టైల్ చేస్తారు కదా, సో మన స్టైల్ కొంచెం మిక్స్ చేసి అండ్ ఇక్కడ స్టైల్ కొంచెం మిక్స్ చేసి ఉంటే నాకైతే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు ఇదే టేస్ట్ బాగా నచ్చింది. అన్ని మిక్స్ అయి ఉంటాయి కాబట్టి అండ్ కుకుంబర్ కూడా ఉండడం వల్ల బాడీని కొంచెం కూల్ డౌన్ చేస్తుంది అనిపించింది. అండ్ ఇంకా అది నేను చేశాను. పానకం కూడా ఇంకా నేనే చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ జస్ట్ 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. పానకం చేయడం చాలా సింపుల్, దీనికి రెసిపీ ఏం అవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. సో బెల్లం తీసుకొని ఒక 500 ml దాకా వాటర్ యాడ్ చేసేసాను. సో మనం దీన్ని ఏది టేస్ట్ చూడకూడదు కాబట్టి కొంచెం అందాజ్గా మెజర్మెంట్ ఉంటే బెటర్ అని చెప్పేసి చెప్తున్నాను. 1/2 కప్కి కరెక్ట్గా 500 ml వాటర్ సరిపోతుంది అనమాట, స్వీట్నెస్ సరిపోతుంది బేసిక్గా. సో దీంట్లోకి కొంచెం ఇదేంటి ఇలాచీ పౌడర్ ఉండింది నా దగ్గర, కావాలంటే ఇలాచీ అండ్ పెప్పర్ దంచి వేసుకోవచ్చు, కాకపోతే దంచి వేస్తే అవన్నీ కొంచెం నోటికి తగులుతాయేమో అని చెప్పేసి దర్శన్ అస్సలు ముట్టుకోడు ఇంకా. సో అందుకే పౌడర్ ఆల్రెడీ రెడీగా ఇంట్లో చేసి పెట్టిండేదే ఉంది కదా, అది వేద్దామని వేసేసాను. మన పానకం రెడీ అయిపోయింది. బెల్లం కొంచెం ఇంకా మెల్ట్ అవ్వాలి, తులసి వేసుకుంటే చాలా మంచిది. అండ్ ఇది కూడా రెడీ అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్సో రెడీ, జస్ట్ మిక్స్ చేయాలి అంతే, కొద్దిసేపు అలాగే వదిలేసినాము. ఇప్పుడు మజ్జిగ ఒకటే ప్రిపేర్ చేస్తే అక్కడితో 3 నైవేద్యాలు అవుతాయి కదా, సో చాలు అనుకుంటున్నాము. మజ్జిగ దీంట్లో ఇలాగే పెడితే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. సో అందుకు ఏనమ్మా కరెక్ట్, ఓలికి కూడా ఉంది, మర్చిపోయినాము. సో ఓలికి కూడా ఉంది కాబట్టి
సో మేము నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుండే లోపు మా కుక్ కూడా వచ్చేసినారనమాట. యాక్చువల్లీ తన పేరు ఉషా, నెక్స్ట్ టైం నుండి ఉషా గారు అని చెప్తే మీరు రెఫర్ చేసుకోండి, మా వంటవాడు వచ్చేసారని చెప్పేసి. నేను ఇందాక చెప్పాను కదా వడపప్పుకి కొంచెం తాలింపు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అందులో మామూలు తాలింపు ఏమేస్తాము, రెడ్ చిల్లీస్ వేసుకుంటాం కొంచెము, అండ్ దాంతోపాటు ఆవాలు కొంచెం వేసామన్నమాట. సో ఇలా చేస్తున్నాము. అండ్ మేము చేసే పూజలో కొన్ని మిస్టేక్స్ డెఫినెట్లీ అది ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు మనసులో. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఐఎమ్ వెరీ మచ్ బిగినర్, ఓకేనా. నేను ఒక్కోటి తెలుసుకుంటూ ఉంటాను. సో నాకు ఇప్పుడు శ్రీరామనవమి ఎలా చేయాలనే ప్రాసెస్ కూడా ముందు రోజు నైట్ కూర్చొని చూసాను అనమాట. నేను లిటరలీ ఎలా చేయాలి, ఎలా పెడితే మంచిది అని చెప్పేసి. బేసిక్గా పూజకి కొన్ని మాత్రమే ప్యాటర్న్ ఉంటాయి, ఇంకా మిగతాదంతా మన చేతిలో ఉంటుంది అనమాట. అండ్ మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా చేయాలి. రూల్ బుక్ లాంటిది ఏం లేదనమాట. సో మన కంఫర్ట్ని తగినట్టు సింపుల్గా అయినా గ్రాండ్గా అయినా భక్తితో చేసేది ఇంపార్టెంట్. సో దానివల్ల ఇంకా నాకు దాంట్లో వాళ్ళు చెప్పింది దాంట్లో ఎన్ని కుదురుతాయి అనుకుంటే అన్ని చేశాను అనమాట. అండ్ ఇక్కడంతా మిక్స్ చేసేస్తున్నారు. ఇదంతా నైవేద్యం ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను ఇంకొకటి ఆలోచించాను. ఇదేంటి చలివిడి, కరెక్ట్, ఒకసారి పేర్లు గుర్తురావు, అన్ని మైండ్లోనే ఉన్నట్టుంటాయి కదా. సో చలివిడి కూడా చేసేద్దాము, అక్కడికి 5 టైప్స్ అవుతాయని చెప్పేసి ఇంకా చలివిడి కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. బెల్లం అంతా కూడా, బెల్లం క్వాలిటీ యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఈసారి. సో తర్వాత ఇంకా పూలన్నీ చెక్ చేసుకుంటుంటే నాకు అప్పుడు తెలిసింది, ఓహో పూలు తక్కువ ఉన్నాయా అని చెప్పేసి. ఎందుకంటే ఐఎమ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్, మీరు నా ఫేస్ చూసే అర్థం చేసుకోవచ్చు. అందుకే అత్తయ్యని పిలిచాను, నేనేమన్నా మిస్ అవుతున్నానా, కింద ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా, సో ఈ పూలది చామంతి పూల హారం నేను 2 చెప్పున్నాను అనమాట. బికాస్ దేవుడికి వేయాల్సినవి లోపల ఒకటి అండ్ బయట, ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర, ఇప్పుడు మెయిన్ పూజ రూమ్ డోర్ ఉంది కదా, సో అక్కడ వేయడానికి ఒకటి అని చెప్తే ఇవి ఫ్రెష్గా రావట్లేదని చెప్పేసి ఆ అబ్బాయి ఒకటే ఇచ్చాడంట. అది నాకు తెలియదు కదా. సో ఐ వాజ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్, అయ్యో ఇదేంటిది కరెక్ట్ పూజ టైం అవుతున్నప్పుడే లేదు అంటే తర్వాత కాల్ చేసి అడిగితే చెప్పాడనమాట, లేదక్క అది సరిగా లేదని ఇవ్వలేదు అని చెప్పేసి. అండ్ అలాగే కృష్ణుడికి హారం కూడా మిస్ అయిపోయింది. సో ఇట్స్ ఓకే, ఏది దేవుడికి చేరాలో అదే చేరుతాయని చెప్పేసి నేను ఇంకా ఓకే అని బయట డోర్కి తెప్పించాను అనమాట. ఇది చండిపూల హారం, ఇంకా అది వేసేసాను అనమాట మెయిన్ డోర్ పూజకి. తర్వాత దర్శన్ వెళ్ళి నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదు, చేస్తే కంప్లీట్గా చేయాలి, డెకరేషన్ అయితే చాలా బాగుండాలి అనుకుంటాను అనమాట. సో బయట మామూలు డేస్లోనే నేను బయట డోర్ దగ్గర వేస్తాను అనమాట అట్లా హారము. సో ఈసారి వేయలేదు కదా, కొంచెం తోరణం కట్టినట్టు అయినా ఉండాలి కదా, దర్శన్ ప్లీజ్ వెళ్ళి తీసుకొస్తావా అని అడిగితే దర్శన్ పాపం వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట, ఫెస్టివల్ రోజు కదా. సో ఇంకా అలా వెళ్ళి బయటికి డోర్ దగ్గరికి కూడా ఒకటి కట్టిండేది దండ తీసుకొచ్చాడు. అండ్ కృష్ణుడి దగ్గరికి పూలమాల మిస్ అయింది అని చెప్పాను కదా, సో మిస్ అయితే ఏముంది మనమే చేసేద్దాం అని చెప్పేసి మల్లెపూలు ఉన్నాయి. సో మల్లెపూలు చాలా ఫ్రెష్గా ఉంటే దాన్నే ఒక 2 రౌండ్ అట్లా తిప్పేసి మాలలాగా చేసేసాను అనమాట. ఇక్కడ చేసిన నైవేద్యాలన్నీ జస్ట్ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను, చూసుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకా ఏమన్నా మిస్ అయిపోయిందా అని చెప్పి. యాక్చువల్గా అట్లనే బౌల్స్లో పెడదాం అనుకున్నాం ఫస్ట్, తర్వాత అత్తయ్య గుర్తు చేశారు, ఎందుకు సిల్వర్ ఉన్నాయి కదా పెట్టేసే, ఇంకా ఫెస్టివల్ టైంలో వాడకుండా ఇంకెప్పుడు వాడతాం దానిని అని చెప్తే, అది పాయింటే కదా, ఏదో పైన ఉండినాయన్నమాట. యాక్చువల్లీ అంత పైకి ఎక్కేవని తీసుకోవాలంటే నాకు నిజంగానే చాలా బద్ధకము. సో ఇంకా ఓకే ఫెస్టివల్ రోజు కదా, స్పెషల్ కదా, ఇంకెప్పుడు వాడదాం, తెచ్చుకోండి ఎందుకు అన్నట్టు ఎక్కి తీసానమాట వాటిని. అండ్ ఈ గ్యాప్లో మా అత్తయ్య ఇంకా ఓలిగలు లాస్ట్ నైవేద్యం కూడా చేసేస్తున్నారనమాట. ఓలిగలు బ్యాటర్ వేసుకోవడమే కొంచెం ఇబ్బంది, కానీ చేయడం చాలా ఈజీ యాక్చువల్గా. అండ్ అంత లోపల ఓలిగలు అయ్యే లోపల నేను మొత్తం అక్కడ పూజకు కావాల్సినవన్నీ అరేంజ్మెంట్స్, లేదంటే ఇట్లా పూలతో ఏం చేయాలి, ఇంకా ఎట్లా బెటర్ చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఈ లోపల మన దర్శన్ కూడా నాకు కావాల్సినవన్నీ తెచ్చిస్తున్నాడు. కొన్ని అన్నీ బాగా గుర్తు పెట్టుకుంటాను, అన్నీ ఉన్నాయి పూజకు కావాల్సిన
కావాల్సింది అనిపిస్తుంది, ఏదో ఒకటి మర్చిపోయింటాను అనమాట. థ్యాంక్ఫుల్లీ ఇక్కడ బ్లింకిట్, జెప్టో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లాస్ట్కి తమలపాకులు, ఈ తులసాకులు కూడా తెచ్చిచ్చారనమాట. నేను అవి మర్చిపోయాను అసలు. పానకంలో కూడా వేసాను, మీరు నోటీస్ చేసినట్టయితే. అండ్ అక్కడ అయిపోయింది, నైవేద్యం అంతా పెట్టేశాను. పెట్టిన తర్వాత నేను ఇది చూసాను అనమాట. శ్రీరామ అని చెప్పేసి మనం తులసి ఆకులు ఉంటాయి కదా, సో తులసాకులు కాదు సారీ తమలపాకుల మీద రాసి అక్కడ ఉంచాలి అని చెప్పేసి ఒక ప్రాసెస్ చూసాను అనమాట నేను. సో దానికే ఇక్కడ ప్రయోగాలు ఫస్ట్ ఫింగర్తో చేస్తుంటే ఫింగర్తో సక్సెస్ఫుల్గా కాలేదు కాబట్టి నెక్స్ట్ ఫ్లవర్కి ఉంటుంది కదా, సో ఆ ఫ్లవర్ది తీసుకొని దాంతో నేను అత్తయ్య రాసేస్తున్నాం అనమాట. సో రాసి అక్కడ పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నేను కొంచెం మిస్టేక్స్ అక్కడ ఇక్కడ చేసిండొచ్చు. జస్ట్ కరెక్ట్ మీ, బట్ డోంట్ బీ హార్ష్, ఓకే? అష్టోత్తరం అట్లా పెట్టేసి నేను ఒక సైడ్ చెప్తూ నాకు తెలిసిన మంత్రాలు రాముడు ఉంటాయి కదా, అవి 108 టైమ్స్ అట్లా చదువుతూ తులసాకు అక్షింతలు 2 వేస్తూ పూజ అయితే కంప్లీట్ చేసేసాను సక్సెస్ఫుల్గా. త్వరగానే అయిపోయింది. అండ్ ఇదే రోజే మనము రాముల వారి కళ్యాణం చూసినా లేదంటే టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా మంచిది అన్నారు. కాకపోతే ఆ రోజు నాకు అంత టైం కుదరలేదండి. అప్పటికే టైం 11:30 ఎంతో అయిపోయిందనమాట టైము. సో అందుకే ఇంకా టెంపుల్కి వెళ్ళే ప్లాన్ అయితే నేను క్యాన్సిల్ చేసేసాను. అండ్ దాంతోపాటు టీవీలోనే పెట్టేశాను అనమాట. మనకు సీతారాముల కళ్యాణం లైవ్ వస్తుంటే అదే పెట్టి కొద్దిసేపు చూసేసాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. టైం కూడా బాగానే పట్టింది. మార్నింగ్ ఎంత తొందర లేచినా కూడా కొంచెం నేను ఒక సైడ్ షూట్ చేసుకుంటూ ఇంకో సైడ్ పూజ చేయాలంటే కష్టం. అక్కడికి అత్తయ్య ఉన్నారు, రెసిపీస్ అన్నీ చేసినారు కాబట్టి ఈ టైం పట్టింది, లేదంటే ఇంకా చాలా కష్టం. ఇప్పుడు ఇంకా తినాలి గైస్. చాలా అంటే చాలా ఆకలేస్తుంది అందరికీ. అష్టోత్తరామాలు అన్నీ పెట్టేసినాను అనమాట. అంటే నాకు చెప్పేది రాదు, ఒక సైడ్ వాళ్ళు చెప్తా అంటే ఇంకో సైడ్ నేను మనసులో అనుకొని అక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎట్లా అనిపించింది చెప్పండి. సో ప్రస్తుతానికి విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్.